నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్‌కి స్వాగతం. నేను మీ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ మాతంగి రాజశ్యామల ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ బ్రహ్మశ్రీ నిశాంత్ శర్మ అవధాని గారు. నమస్కారం గురువుగారు. ఎలా ఉన్నారు గురువుగారు? గురువుగారు, హస్త నక్షత్రంలో పుట్టిన వారి గుణ స్వభావాలు ఎలా ఉంటాయి వివరించండి గురువుగారు. హస్త నక్షత్రానికి అధిపతి చంద్రుడు తల్లి. హస్త నక్షత్రానికి అధిపతి చంద్రుడు. ఈ నక్షత్రం వారికి ఎలా ఉంటది అని అంటే మన శకుని లాంటి కౌగిలి. శకుని లాంటి కౌగిలి అంటే తెలుసారా తల్లి? తెలియదు గురువు గారు. కపట ప్రేమ అంటే వాళ్ళు ఎక్కువ అబద్ధపు ప్రేమను చూపిస్తారా అందరి మీద? అవునమ్మా, కపటపు ప్రేమ చూపిస్తారు ఒకటి. రెండోది వచ్చేసేసి ఏంటి అని అంటే హస్త నక్షత్రం వారికి ఎంతసేపు వాడి స్వార్థముతో జీవించాలి. తర్వాత మనసు ఒక్క చోట ఉండదు, ఒక్క చెట్టు మీద నుంచి ఇంకో చెట్టుకి దునకడం. ఆ వింత వింత కోరికలు ఉంటాయి వీళ్ళకు. మళ్ళీ కుదురుగా ఉండరు, వింత వింత కోరికలు ఉంటాయి. మంచిగా ఒకవైపు చల్లగా వేస్తూ ఉంటది, అటు బీభత్సమైన వర్షం పడుతుంటే ఆ వర్షంలో ఐస్ క్రీమ్ కావాలి, తడుచుకుంటైనా తినాలి అనే కోరికల్లో ఉంటారు ఒకటి. రెండోది సైకోయిజం బాగుంటుంది తల్లి. అంటే నేను చెప్పింది ఇప్పుడు జరిగిపోవాలి, నాకు జరగాల్సిందే అది అని మొండి పట్టు అని అంటారు చూడు. ఆ మొండి పట్టు బాగుంటది వీళ్ళ దగ్గర. అసలు ఆ మొండి పట్టులో నుంచి బయటికి రావాలంటే నరకం చూడాలి మనం, అంత దారుణంగా ఉంటది. తర్వాత ఇంకో విషయం కూడా ఏంటంటే తల్లి, ఈ యొక్క హస్త నక్షత్రం వారు ఉదయాన్నే లేచి మొదలుగా ఇంట్లో దీపారాధన చేయాలి. దీపారాధన చేసిన తర్వాతనే బయటికి వెళ్ళాలి. దీపారాధన చేయకుండా బయటికి వెళ్ళకూడదు తల్లి, విన్నావా? తర్వాత రెండవది కూడా ఏంటి అని అంటే చలి జ్వరాలు, జ్వరానికి సంబంధించిన రోగాలు బాగా వస్తాయి వీళ్ళకు కూడా. జ్వరము కానీ జలుబు దగ్గు అంటారు చూసారా, వట్టిగానే జలుబు రావడం, వట్టిగానే దగ్గు వస్తుంది. మామూలుగా నీళ్లు తాగినా కూడా ఆ నీళ్ళ వల్ల వాళ్ళకు జలుబు వచ్చేస్తుంది. వాతావరణం మారినా కూడా వాళ్ళకి జలుబు వచ్చేస్తుంది. అంతటి స్థీనమైన స్థితుల్లో ఉంటారు ఈ హస్త నక్షత్రం. కాకపోతే మాత్రం డెలికేటెడ్ పర్సన్స్, సెన్సిటివ్ బాగుంటుంది. చాలా డెలికేటెడ్ పర్సన్, చాలా సెన్సిటివ్గా ఉంటుంది అన్ని విధాలుగా. కాస్తంత ఎలా చెప్పాలి నీకు, ఇది గాజు సీసా లాంటి వాళ్ళు. మనసు విరిగిందంటే ఎవరి దగ్గరికి పోరు, మనసు విరిగిందంటే ఎవరి దగ్గర అసలు వాళ్ళ పేరు కూడా వీళ్ళ దగ్గర ఎత్తకూడదు, అలాంటి సిచ్యువేషన్లో ఉంటారన్నట్టు. వీళ్ళు ఎక్కువగా వాడాల్సింది ఏంటి అని అంటే అష్టమూలికా గంధము అంటారు. అంటే అష్టగంధము వేరు తల్లి, అష్టగంధము వేరు. ఇది 8 రకాల మూలికలతో, 8 రకాల మూలికలు, 8 రకాల నూనె చుక్కలుతో తయారవుతుంది. ఈ గంధము కూడా ఎంతో అత్యంత విశేషమైంది. ఇంకొకటి ఏంటంటే హస్త నక్షత్రం వారు ఎక్కువ అప్పు చేయడంలో ముందుంటారు. అప్పు కానీ అట్టి దోషాలు కానీ నివారణ కావాలి అంటే వారు వాడవలసినటువంటి కుంకుమ అష్టమూలికా కుంకుమ. ఇది ఎప్పుడైనా విన్నావా తల్లి పేరు? లేదు గురువు గారు. అష్టగంధం విన్నాను కానీ అష్టమూలిక వాసన చూడు తల్లి ఒకసారి. అన్ని రకాల చందనాలు కలిపిన స్మెల్ వస్తుంది గురుగారు. ఇది వాటర్లో కలిపి పెట్టుకోవాలా? వాటర్లోనే కలిపి పెట్టుకోవాలి. పెట్టుకో తల్లి. చాలా ప్రశాంతంగా స్మెల్ కూడా గురుగారు. సోల్ అనేది చాలా రిలాక్సింగ్ గా అయిపోతుంది అన్నమాట ఈ స్మెల్ చూస్తుంటే. మూడ్ తీసుకువచ్చేస్తుంది అది. అంటే ఈ సైకోయిజానికి ఇదే అనుకుంటా నేనైతే. అండ్ పిల్లల స్వభావం కూడా ఇలాగే ఉంటుందా గురువు గారు? పిల్లలు మహాముండి గట్టులు తల్లి. వాళ్ళను ఎలా అంటే అసలు ఏ పరంగా అయినా సరే రాత్రి లేచేమని అడిగాడంటే తెచ్చి ఇవ్వాల్సిందే వాళ్ళకు. అవునా? రాత్రి ఏమన్నా అడిగినాము అంటే అది తెచ్చి ఇవ్వాల్సిందే వాళ్ళకు. లేకపోతే టార్చర్ చూపించడంలో పిల్లలు వాళ్ళంతా గట్టికులు ఎవరు ఉండరు వీళ్ళల్లో. ఏ రాశికి చెందిన వాళ్ళు గురువు గారు వీళ్ళు? కన్యారాశి. కన్యారాశి, కంప్లీట్ గా కన్యారాశి. ఇంకా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే కొంచెం మంచి జరుగుతుంది గురువు గారు వీళ్ళకి? వీళ్ళ తల్లి పరిహారం వచ్చేసేసి ఏంటి అని అంటే వీరు ఎక్కువగా చెయ్యవలసినటువంటి పరిహారము వచ్చేసేసి వీరు చెయ్యవలసినటువంటి పరిహారము నృసింహస్వామి వారి కవచము కరావలంబ స్తోత్రము అని ఉంటది. నృసింహస్వామి కరావలంబ స్తోత్రం ఉంటుంది. ఆ కరావలంబ స్తోత్రాన్ని గనక చదివితే మంచి మేధస్సు, మంచి జ్ఞానము, సకల యోగ్యత అనేటువంటిది వారు పొందడం అనేది జరుగుతుంది.
విన్నావా తల్లి? అదొక్కటి ఆచరిస్తే చాలు, వాళ్ళకు సర్వ సౌఖ్యము. ఆ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహము, ఆరాధ్య దైవము కూడా నరసింహస్వామి గురుగారు. నరసింహస్వామి వారిని గనక తలుచుకుంటే వీళ్ళకి కావాల్సిన యోగ్యత కోరికలన్నిటిని కూడా అందింపజేసే శక్తి ఆ నరసింహస్వామి వారికి ఉంటుంది. మరి గురువు గారు, ఈ అష్టమూలిక గంధం ఉంది కదా, రోజు ఉదయమే స్నానం చేసిన తర్వాత నీటిలో కలిపి ధరించాలి. అప్పుడు మన పనులు మనం చూసుకుంటారు. విద్యార్థులు అయితే స్కూల్కి వెళ్ళిపోతారు. ఉదయం సాయంత్రం 2 పూటలా ధరించాలా గురువుగారు? ఖచ్చితంగా తల్లి, ఉదయము సాయంత్రము ధరిస్తేనే దీనికి సంబంధించినటువంటి యోగ్యత ఫలితము అనేటువంటిది మనకు దక్కుతుంది. లక్ష్మీ అనుగ్రహమే కావచ్చు, విన్నారా, లేకపోతే ఆ నరసింహస్వామి కావచ్చు, సాక్షాత్కారుడైనటువంటి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా మనకు అందింపజేసేదే ఈ అష్టమూలికా కుంకుమ అని అంటారు మరి తల్లి. బయట దొరకదు కదా గురువు గారు. ఇదైతే నార్మల్గా అష్టగంధం నేను చూసాను. అష్టమూలికా గంధం నేను ఎప్పుడూ చూడలేదండి. ఇది ఫ్లేవర్ కూడా సువాసన భరితంగా ఉంది. మరి ఇది ఎలా గురువు గారు? అంటే ఒరిజినల్ది పెట్టుకుంటేనే కదా మంచి జరుగుతుంది. అవునమ్మా. ప్రతి ఒక్కరు అదే కూడా కోరుకుంటారు, ₹1 ఎక్కువైనా కూడా. అలాంటి వాళ్ళకి మరి ఇది ఎలా దొరుకుతుంది గురువు గారు? చెప్పాం కదా తల్లి, ఇది కనుక ఎవరికైనా కావాలి అని అనుకుంటే, ఇప్పుడు మీకు చూపిస్తున్న ప్రతి ఒక్క వస్తువు అయినా కూడా 3 మాసాలు 3 నెలల పాటు మా యొక్క అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పూజ చేసి మీకు ఇస్తున్నటువంటిది. బయట ఎక్కడైనా దొరికినా మీరు తీసుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదు. విన్నారా? కాకపోతే ఈ గంధము ఏంటి అని అంటే, అమ్మవారి పాదాల యందునే పూజింప చేసినటువంటి గంధము, అమ్మవారి పాదాల దగ్గరనే చేసిన గంధము. దీన్ని ఎవరైతే ధరిస్తారో వారికి కావాల్సిన సకల ఫలితాన్ని కూడా అందింపజేసే సకల శక్తి కూడి ఉండేటువంటి గంధము, ఎంతోమంది వేద పండితుల హస్తాలతో తయారైన గంధం అది. విన్నావా తల్లి? ఈ గంధాన్ని ఎవరైనా కావాలనుకుంటే కింద మనం ఎలాగో నెంబర్ స్క్రోల్ చేస్తూ ఉంటాం కాబట్టి, ఆ కింద వచ్చిన నెంబర్కి ఫోన్ చేస్తే వారి అడ్రస్, దూర ప్రాంతాల వారు కనుక అయితే తల్లి, వారికి ట్రావెల్ ఛార్జెస్తో సహా దీని ఛార్జెస్ తీసుకుంటాము. అంటే కొరియర్ చేస్తాం కదా, కొరియర్ చేసినందుకు ఛార్జెస్ ఉంటాయి కదా, ఆ ఛార్జెస్తో పాటు ఈ ఛార్జెస్ కలిపే తీసుకుంటాము.